తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసునామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, భవిష్యత్తు వర్తమాన కాలాలు ఎలా ఉండనున్నాయి, దేశ కాలమాన పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఎటువంటి పరిహారాలను మనం పాటించుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. గురుగారు నమస్కారం. శుభాశీస్సులండి. గురుగారు, శ్రీ విశ్వావసునామ సంవత్సరం మరి మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది? వీళ్ళకి ఎలానో శని మీనంలోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకా ఇప్పుడు వరకు ఆ 7.5 సంవత్సరాల ఏలినాటి శనిని కూడా వదిలించుకున్నారు కాబట్టి ఇక్కడ నుంచి ఎలా ఉంది? అవును, మీరు అన్నట్టుగా మకర రాశి వారికి మనకు మబ్బు వేడితే ఎలా ఉంటుందో అలా ఈ రాశి వారికి అనేక కష్టాల నుంచి బయటపడినట్టే. ప్రపంచానికి గ్రహణం పట్టి వదిలితే ఎలా ఉంటుంది? ఇన్ని రోజులు గ్రహణం పట్టినట్టే, అంటే ఏలనాటి శని ప్రభావం వల్ల. ఇప్పుడు పూర్తిగా వైదొలిగిపోయింది కాబట్టి ఇక్కడ గ్రహణం వదిలేసిన తర్వాత మనము విడుపు స్నానాలని చెప్పేసి మళ్ళీ అన్ని విధాల యథా కార్యక్రమాలు ఎలా చేసుకుంటామో అలాగే వీరి జీవితం కూడా ఇప్పుడు మళ్ళీ కొత్తగా పుట్టారు మకర రాశి వాళ్ళు. అన్ని విధాల ఇప్పుడు మళ్ళీ అభివృద్ధి అనేది ప్రారంభం. అయితే మీరు అడిగినట్టుగా మకర రాశి వారికి ఆదాయ వ్యయాలు చూసుకుంటే ఆదాయం 8, అలాగే ఖర్చు 14. ఇక్కడ వచ్చేది 8 రూపాయలు అయితే ఖర్చు అయ్యేది 14 ఉంది. ఈ 14లో 8 తీసేస్తే ఇంకొక 6 అధికం, 6 అప్పులో ఉన్నారు, అంటే లాసే. అయినప్పటికీ కూడా ఈ రాశి వారికి ఆదాయ వ్యయాలు చూసుకున్నాము. అలాగే రాజ్యపూజ్యము అవమాన విషయాల్లో చూసుకుంటే గౌరవించేవాళ్ళు 4 ఉంటే అవమానించేవాళ్ళు 5 మంది. అంటే అవమానించేవాళ్ళు ఒకరు ఎక్కువ ఉన్నారు, అధికంగా ఉన్నారు. మొత్తం మీద ఇక్కడ ఏలినాటి శని అనేది పూర్తి వదిలినప్పటికీ కూడా రాహుకేతుల యొక్క ప్రభావము అంత అనుకూలం లేదు కాబట్టి ఈ రాశి వారికి అధికమైనటువంటి శత్రు బాధలు, ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా అధికంగానే ఉన్నాయి. మొత్తం మీద ఆర్థిక విషయానికి చూసుకునేటప్పటికీ నష్టాల్లో ఉన్నారన్నాం కదా. అయితే ఓ విధంగా చూసుకుంటే రాశి ఓవరాల్గా ఈ సంవత్సరాంతం మొత్తం మీద ఈ రాశి వారికి శుభకారకుడై ఉన్నాడు శని, అలాగే గురువు కూడాను శుభకారకుడై ఉన్నాడు కాబట్టి కొంత బయటపడినట్టే. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రయత్నం అనేది ఒక అడుగు ముందుకేస్తే ఇల్లు కొనాలని అనుకున్నాం, గట్టిగా ప్రయత్నం చేస్తే ఈ సంవత్సరం చివరిలో గృహయోగం పూర్తి అవుతుంది. అంటే కష్టే బలి, ఒక మాటలో ద్వితీయార్థానికి ఇంకా అనుకున్నది వస్తుంది. కష్టే బలి. ఇప్పుడు ప్రయత్నం చేస్తే ఆలస్యమైనా కూడా అయి తీరుతుంది. అప్పటికి నిందలు సమస్యలు ఉండనే ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారికి కూడా ఈ సంవత్సరం గృహయోగం ఉంది. అయితే వాహనాల విషయానికి వాటి జోలికి పోకూడదు మకర రాశి వాళ్ళు. ఇక్కడ శని శుభకారకుడై ఉన్నప్పటికీ కూడాను ఊహించినటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. సంఘటనలు కూడా ఉన్నాయి. అంటే వీటి వల్ల అధికంగా నష్టం జరిగే అవకాశమే ఎక్కువగా ఉంది. తరచూ ప్రమాదాలకు గురి కావడం, రిపేర్లు, అట్లా ఖర్చు అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉందన్నమాట. స్నేహితుల నుంచి కానీ అన్నదమ్ముల నుంచి కానీ వాళ్ళ సహాయ సహకారాలు ఏ రకంగా ఉంటాయి? ఈ సంవత్సరం అంత అనుకూలం లేదు. అంటే వీళ్ళే కష్టపడి వీళ్ళని నమ్ముకొని ఏ పనైనా ప్రయత్నం చేసుకుంటే, ఇంకొకటి కూడాను ఈ రాశి వాళ్ళకి శని శుభకారకుడై ఉండడం వల్ల కొంత చేసింది పూజాఫలం వర్తిస్తుంది. అంటే వీళ్ళు చేసే ప్రయత్నం అనేది ఏదైతే ఉందో ఆ ప్రయత్నం నమ్మకంతో, అలాగే భగవంతుడిని నమ్ముకొని దైవానుగ్రహంతో ఈ రాశి వాళ్ళు లక్ష్మీదేవికి తామర పూలైనా సరే, లేదా గులాబీ పూలైనా సరే, లేదా మందార పూలతోనైనా సరే, ముద్ద మందారం 108 పూలు తీసుకొని మంగళవారం రోజు కానీ లేదంటే శుక్రవారం రోజు కానీ ఈ 2 రోజుల్లో వీలైనప్పుడు సాయంత్రం పూట లేదంటే పొద్దునైనా సరే ఈ పూలతో 108 పూలతో వీళ్ళే స్వయంగా ఒక బుక్ దొరుకుతుంది, తెచ్చుకొని అష్టోత్తరం చదువుకుంటూ ఒక్కొక్క అష్టోత్తరానికి ఒక్కొక్క పువ్వు అమ్మవారికి, లేదనుకోండి మనము గుడిలో స్వయంగా పూజారి చేత చేయించవచ్చు. లేదంటే వీళ్ళకి
శ్రీచక్ర యంత్రం ఉంటాయి బయట, గుడికి బయట కుంకుమార్చన చేస్తున్నటువంటి శ్రీచక్ర యంత్రం ఉంటుంది. ఆ శ్రీచక్ర యంత్రానికే వీళ్ళు 108 పూలతోటి పుష్పాభిషేకం, 108 అష్టోత్తరాలకు కాను 108 పూలతోటి పుష్పాభిషేకం చేసినట్టయితే ఈ సంవత్సరం వీరి జీవితం 3 పువ్వులు 6 కాయలు, గృహయోగం నెరవేరుతుంది. వీళ్ళకు ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో చాలా పెద్ద పెద్ద సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి వాటన్నిటి నుంచి కూడా బయటపడతారు. బయటపడాలి అంటే లక్ష్మీదేవిని మాత్రం ఈ మకర రాశి వాళ్ళు ఏలేనాటి శని అయిపోయింది కాబట్టి ఇప్పుడు వీరి జీవితాన్ని తొందరగా స్పీడ్గా అభివృద్ధి మార్గానికి డెవలప్మెంట్ అయ్యే మార్గం చూసుకోవాలి. అందులోనూ ఇక్కడ అవమానాలు కూడా ఉన్నాయి కాబట్టి వీటన్నిటినీ కూడా మనము అధిగమించాలి అంటే లక్ష్మీదేవికి పుష్పాభిషేకం మాత్రమే జరిపించాలి. అలా జరిపించినట్టయితే వీళ్ళ కుటుంబం అభివృద్ధి చెందుతుంది, శత్రువులు కూడా మిత్రులవుతారు, ఆర్థిక పరంగా కలిసి వస్తుంది, అవమానాలన్నీ కూడా వైదొలిగిపోతాయి, రహస్య శత్రువులంతా కూడా బట్టబయలవుతారు. అంటే మంచి ఎవరు చెడు ఎవరు అనేది గుర్తిస్తారు. వ్యాపారస్తుల్లో కూడా ఎవరి పేరు మీద వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది, లేకపోతే భాగస్వామి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఎక్కువ శాతం ఈ రాశి వాళ్ళు భాగస్వామి కలవకూడదు, స్వయంగా వీళ్ళే చేసుకోవాలి. అంటే చిన్న వాళ్ళకు ఉన్నంతలో వాళ్ళ స్తోమతను బట్టి చిన్న వ్యాపారంగానే ప్రారంభం చేసి పెద్ద వ్యాపారంగా కూడా విస్తరించవచ్చు. అంతేగాని వీళ్ళు ఒకరితో కలిసి భాగస్వామిగా పనికిరాదు. అలా భాగస్వామిగా చేసినట్టయితే ఏ రోజైనా కూడాను వాళ్ళకన్నా వదిలేసేయాలి, అంటే కలుపుకున్నటువంటి పార్ట్నర్షిప్కే వదిలేసేయాల్సి వస్తుంది, లేదంటే వాళ్ళతో సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి. అందుకనేసి ఏదైనా సరే వీళ్ళు చేయాలనుకున్న పని పెద్దగా చేయలేకపోయినా చిన్నగా ప్రారంభం చేశారంటే అధిగమిస్తారు. అలాగే విద్యార్థుల విషయంలో కూడాను లక్ష్మీదేవికి ఈ పసుపుతోటి ఆమెకు అష్టోత్తరం జరిపించాలి విద్యార్థులు. ఎందుకంటే ఈ సంవత్సరం చదువులో వాళ్ళు మంచి మార్కులు సంపాదించుకొని ఫస్ట్ క్లాస్ రావాలి అంటే పసుపుతోటి అమ్మవారికి అష్టోత్తరం కుంకుమార్చన లాగానే మనం పసుపుతో అర్చన చేయించుకున్నట్టయితే, లేదా వీళ్ళే స్వయంగా చేయవచ్చు. అలా చేసినట్టయితే వీళ్ళకి చదువులో బయటపడతారు. అలాగే ఉద్యోగ రీత్యా కూడా అనుకున్న ఉద్యోగం వర్తిస్తుంది, లేదా చదువులే విదేశాల్లో సాగే అవకాశము ఉంది, లేదంటే విదేశీయాన యోగం అనేది అంటే ఉద్యోగ రీత్యా ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా చాలామంది. ఎప్పటి నుంచో పెండింగ్ పడి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం విదేశీయాన యోగం కూడా జరుగుతుంది, స్థిరపడతారు కూడా అక్కడ. అన్ని విధాలు కూడా అక్కడ స్థిరపడతారు, ఉద్యోగపరంగాను అన్ని విధాలు కూడా అక్కడ స్థిరపడతారు. చక్కగా ఈ రాశి వారికి కలిసి వస్తుంది. గురుగారు, మకర రాశి వారికి ఏడాదంతా ఎలా ఉండబోతుంది, అలాగే పరిహారాలు కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సర్వేజన సుఖినో భవంతు.